వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డియర్ స్టూడెంట్స్, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి చాలా ముఖ్యమైన అంశాలను సేకరించి వివిధ దినపత్రికల నుండి మీకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా వెలుగు దినపత్రికలో చాలా అమూల్యమైన సమాచారాన్ని మరి ఇవ్వడం జరుగుతుంది. దాన్నైతే మీకోసం షేర్ చేస్తున్నాను. ప్రపంచ వారసత్వ సంపద ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మన హెరిటేజ్ అండ్ కల్చర్ ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. అటు యూపీఎస్సీలో కానివ్వండి, ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కానివ్వండి, ఏపీపీఎస్సీ కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇవాళ మనం యునెస్కో భారతదేశంలో గుర్తించినటువంటి 42 ప్రదేశాల గురించి ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి ఒక వీడియో కూడా మీకు ఈ ఛానల్లో ఉంది, డీటెయిల్డ్ వీడియో ఉంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అది కూడా చూడండి. ఎందుకంటే ఈ యునెస్కో ఏదైతే ఉందో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దీని ప్రధాన కార్యాలయము ప్యారిస్లో ఉందండి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ముఖ్యమైనటువంటి చారిత్రక సహజ కట్టడాలు కావచ్చు, లేదా ప్రకృతి సహజసిద్ధంగా ఉన్నటువంటి ప్రదేశాలు కావచ్చు, వాటిని ఈ యునెస్కో ఐడెంటిఫై చేసి వాటికి ప్రపంచవ్యాప్తంగా మరి పబ్లిసిటీ అనేది ఇస్తుంది. అలా చూసుకున్నప్పుడు మీకు భారతదేశంలో ఇవాటి వరకు, అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న నాటికి 2024 ఏప్రిల్ 24 నాటికి 42 ప్రదేశాలు ఇండియాలో యునెస్కో చేత గుర్తించబడ్డాయి. ఒక్కసారి మనం ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ ప్రదేశాల మీదనే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా ప్రశ్నలు ఉంటున్నాయి, గమనించండి. అందుకే నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు యునెస్కో ఇండియాలో 42 ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇటీవల రీసెంట్గా సాంస్కృతిక కల్చరల్ కేటగిరీలో శాంతినికేతన్, మీకు ఎక్కడ ఇది పశ్చిమ బెంగాల్, తర్వాత హొయసాలు నిర్మించిన ఆలయాలు ఎక్కడ కర్ణాటకలో, వాటిని కూడా గుర్తించడం అనేది జరిగింది. ఈ 42 వారసత్వ కట్టడాల్లో మీకు సాంస్కృతిక కట్టడాలు 34 ఉన్నాయి, సహజ 7 ఉన్నాయి, మిశ్రమ 1 ఉన్నాయి, మొత్తం 42. 1983లో ఆగ్రా కోట, ఎల్లోరా గుహలు, తాజ్మహల్కు ఈ హోదా లభించింది. ఒకసారి ఇక్కడ చూద్దాం మనము. సహజ సాంస్కృతిక ప్రాధాన్యం కలిగి ఉన్న వారసత్వ సంపదగా యునెస్కో సిక్కిం రాష్ట్రంలోని కాంచన్జంగా జాతీయ పార్కును 2016లో గుర్తించింది. ఎక్కడుంది? సిక్కిం రాష్ట్రంలో ఉంది. చాలాసార్లు ప్రశ్న అడుగుతున్నాడు. ఇక సాంస్కృతిక ప్రదేశాలు కనుక ఒక్కసారి మనం చూస్తే పెయింటింగులు, స్మారక చిహ్నాలు, వాస్తుశిల్పం, ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. తాజ్మహల్ యూపీలో ఉందండి. ఎల్లోరా గుహలు, వీటిని కూడా ఐడెంటిఫై చేసింది 1983లో యునెస్కో, మహారాష్ట్రలో ఉన్నాయి. అజంతా గుహలు కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఆగ్రా కోట మీకు యూపీలో ఉంది. సూర్య దేవాలయం, సన్ టెంపుల్ కోనార్క్లో ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. మహాబలిపురంలోని స్మారక కట్టడాలు పల్లవుల కాలం నాటివి. ఖజురహో, ఇవి చందేలుల కాలం నాటి కట్టడాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. హంపి విజయనగర సామ్రాజ్య రాజధాని కర్ణాటకలో ఉంది. ఫతేపూర్ సిక్రీ, అక్బర్ నిర్మించినటువంటి నగరం, కొంతకాలం రాజధానిగా ఉంది అక్బర్కు, యూపీలో ఉంది. గోవా చర్చిలు, కాన్వెంట్లు. తర్వాత పట్టడకల్ కర్ణాటకలో, ఇది బాదామి చాళుక్యుల కాలం నాటి టెంపుల్స్ ఉన్నాయి. చోళుల ఆలయాలు, బృహదీశ్వరాలయం కావచ్చు, అలాంటి ప్రసిద్ధ దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి, వీటిని కూడా ఐడెంటిఫై చేసింది. ఎలిపెంట గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. తర్వాత భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం సాంచి బౌద్ధ కట్టడాలు మధ్యప్రదేశ్లో ఉంది. కుతుబ్ మినార్ ఢిల్లీ, కుతుబుద్దీన్ ఐబక్ ద్వారా ఫౌండేషన్ వేసి ఇల్టుట్మిష్ ద్వారా కంప్లీట్ అయినటువంటి ఒక నిర్మాణం, మీకు చాలా ఇంపార్టెంట్, ఇది ఇస్లామిక్ నిర్మాణం. హుమాయూన్ టూమ్స్ సమాధి ఢిల్లీలో ఉంది. మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా తమిళనాడులో ఉంది. బోధ్గయలోని మహాబోధి ఆలయం చాలా ఇంపార్టెంట్, బీహార్లో ఉంది. తర్వాత బింబేట్కాలోని రాతి గుహలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఛత్రపతి శివాజీ టెర్మినల్ సిఎస్టీ మహారాష్ట్రలో ఉంది. చంపనీర్ పావ్గఢ్ ఆర్కియలాజికల్ పార్క్ గుజరాత్లో ఉంది, దీన్ని కూడా గుర్తించింది యునెస్కో. షాజహాన్ నిర్మించిన ఎర్రకోట ఢిల్లీలో ఉంది. జంతర్ మంతర్ రాజస్థాన్లో ఉంది. ఒక మెట్ల బావి గుజరాత్లో రాణి కీ వావ్, దీన్ని కూడా 2014లో యునెస్కో ఐడెంటిఫై చేసింది. ఇక గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన నలంద విశ్వవిద్యాలయంలోని పురావస్తు ప్రదేశం బీహార్లో ఉంది. జైపూర్ సిటీ రాజస్థాన్లో ఉంది, పింక్ సిటీ అంటాం, దీన్ని కూడా యునెస్కో ఐడెంటిఫై చేసింది. అహ్మదాబాదు చారిత్రక నగరం, ఒక నగరాన్ని గుర్తించడం ఇండియాలో ఇదే ఫస్ట్ టైం 2017లో. విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో అసెంబుల్ ఆఫ్ ముంబై 2018లో యునెస్కో గుర్తించింది. లీ కార్బుషియర్ ఆర్కిటెక్చరల్ వర్క్
ఇది మీకు చండీగఢ్లో ఉంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ అని పడ్డది కానీ ఇది చండీగఢ్లో ఉంది. చండీగఢ్లో గుర్తించడం జరిగింది. కాకతీయ రుద్రేశ్వర ఆలయం అంటే రామప్ప గుడి, ఇది కూడా మీకు తెలంగాణలో రామప్ప టెంపుల్ అండి. ఇది రామప్ప టెంపుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది 2021లో. ములుగు జిల్లాలో ఉంది. ధోలవీర గుజరాత్లో సింధు నాగరికత పట్టణాలలో ఒక ముఖ్యమైనటువంటి పట్టణం ధోలవీర, దీన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇక మీరు చూడండి రామప్ప దేవాలయం వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట ప్రాంతంలో, అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ములుగు జిల్లాలో ఉంది రామప్ప టెంపుల్. ఆలయ నిర్మాత రేచర్ల రుద్రుడు. ఇక్కడ నీటిపై తేలే ఇటుకలతో నిర్మించడం ఒక ప్రత్యేకత. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు రుద్రేశ్వర స్వామి. ఆలయ నాసికలో వివిధ భంగిమల్లో ఉన్న స్త్రీమూర్తులు ప్రత్యేక ఆకర్షణ. రామప్ప దేవాలయం వాస్తుశైలి బేలూరులోని హొయసాల చెన్నకేశవాలయాన్ని పోలి ఉంటుంది. పేరిణి నృత్యం, ఇది కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి నృత్యము. ఈ నృత్య రీతులు రామప్ప ఆలయంపై చిత్రించబడ్డాయి. ఈ నృత్య సృష్టికర్తగా జయాపసేనాని పేర్కొంటున్నారు. జయాపసేనాని నృత్య రత్నావళి అనే ఒక గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ఇక ధోలవీర కనుక చూస్తే గుజరాత్ రాష్ట్రం గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ ద్వీపంలో ధోలవీర ఉంది. ఇది సింధు నాగరికతకు చెందినటువంటి ఒక నగరం. 1991లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ జేపీ జోషి, ఆర్ఎస్ బిస్తు తవ్వకాలు జరిపారు. మీకు సింధు నాగరికత నగరాలలో అన్నీ కూడా మీరు చూడండి 2 పార్ట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ 3 భాగాలుగా ఈ సిటీ ఉంటుంది. కోట ఉంటుంది, మధ్య పట్టణం ఉంటుంది, దిగువ పట్టణం ఉంటుంది. ఇక్కడే ప్రశ్న అడుగుతాడు. ఈ 3 భాగాలు మనకు ఆర్థిక వ్యత్యాసాలను చూపిస్తాయి. ధోలవీరాలో ఒక స్టేడియం నిర్మాణం కూడా బయలుపడింది. సింధు నాగరికత అతిపెద్ద లిపిని ధోలవీర మనకు అందజేసింది. ఇక కుతుబ్ మినార్ కనుక చూస్తే భారత భూభాగంపై ఇస్లాం ఇస్లాం విజయానికి చిహ్నంగా కుతుబ్ మినార్ను కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కువ్వత్ ఉల్ ఇస్లాంను పోలి ఉంటుంది. దీని ఎత్తు 225 అడుగులు, 4 అంతస్తులు ఉన్నాయి. మొదటి అంతస్తులో కొంత భాగం మాత్రమే మనకు ఐబక్ నిర్మించాడు. మిగిలిన భాగాన్ని అంతస్తులను ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో పిడుగు పడటం వల్ల 4వ అంతస్తు ధ్వంసమైతే దాన్ని పూర్తిగా తొలగించి దాని స్థానంలో 2 అంతస్తులు నిర్మించాడు. ఫలితంగా ఎత్తు 234 అడుగులకు చేరింది. ఇక ఫతేపూర్ సిక్రీ, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఫతేపూర్ సిక్రీ ఉంది. దీని మొదటి పేరు ఫతేహాబాద్. షేక్ సలీం చిస్తీ గౌరవ సూచకంగా అక్బరు ఫతేపూర్ సిక్రీని నిర్మించడం జరిగింది. ఫతేపూర్ సిక్రీ కోటలో నౌబత్ ఖానా భవనం, దీన్ని సంగీత భవనం అంటాం. ఇబాదత్ ఖానా, ఇది ప్రార్థనా మందిరం. జోధా భవనం, బంగారంతో తాపడం చేసిన ఏకైక కట్టడం. పంచమహల్, బౌద్ధ లక్షణాలతో ఉన్న నిర్మాణం. ఇవన్నీ కూడా అక్కడ ఉండేవి. ఇక ఆగ్రా కోట, అక్బరు స్వీయ పర్యవేక్షణలో ఆగ్రా కోటను నిర్మించారు. దీనికి 2 ద్వారాలు ఉన్నాయి. ఢిల్లీ దర్వాజా, అమర్ సింగ్ దర్వాజా. ఆర్చిలు లేకుండా భీమ్ బ్రాకెట్ పద్ధతిలో ఇది నిర్మించబడింది. ఎర్రకోట 1639-48 మధ్య కాలంలో షాజహాన్ దీన్ని నిర్మించాడు. దీని అసలు పేరు షాజహానాబాద్. ఆగ్రా కోటలో నీటి వసతి సరిగ్గా లేకపోవడంతో మరి ఢిల్లీలో ఎర్రకోటను షాజహాన్ నిర్మించడం జరిగింది. ఈ కోట యొక్క శిల్పి హమీద్ 1648లో ఎర్రకోట గోడలను ఎర్ర ఇస్కరాయితో ప్రతిష్ఠించడం వల్ల దీన్ని ఎర్రకోట అంటున్నాం. ఇందులో దివాన్ ఈ ఆమ్, అదేవిధంగా దివాన్ ఈ కాస్, ఇక్కడ చూడండి మీకు 1 మినిట్, దివాన్ ఈ ఆమ్, దివాన్ ఈ కాస్, మోతీ మహల్, నౌబత్ ఖానా, రంగమహల్, ఇలాంటి నిర్మాణాలు మనకి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మనం గమనిస్తే ఇంకా మిగతా అంశాలకు కనుక వస్తే ఇక్కడ చూడండి శాంతినికేతన్ గృహ, ఇది 41వ ప్రపంచ వారసత్వ సంపదగా ఇటీవల యునెస్కో గుర్తించింది. ఈ శాంతినికేతన్ను దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపిస్తే దాని అభివృద్ధిలో రవీంద్రనాథ్ ఠాగూర్, సురేంద్రనాథ్ కౌర్, నందాలాల్ బోస్, ప్యాట్రిక్, ఆర్థర్ గిడ్డెస్ లాంటి వారు కీలక పాత్ర పోషించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని యునెస్కో గుర్తించిన 3వ వారసత్వ సంపద శాంతినికేతన్. గతంలో సుందర్బన్ నేషనల్ పార్క్, డార్జిలింగ్ మౌంటైన్ రైల్వేలను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం అనేది జరిగింది. ఇక ఇక్కడ చూడండి సహజ కేటగిరీలో యునెస్కో ఏవి గుర్తించింది అంటే కజీరంగా నేషనల్ పార్కు, ఇది అస్సాంలో ఉందండి, 1985లో గుర్తించారు. ఘనా నేషనల్ పార్కు రాజస్థాన్లో ఉంది, ఇది కూడా ఐడెంటిఫై చేయబడ్డది. మానస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అస్సాంలో ఉంది, వెరీ ఇంపార్టెంట్.
నందాదేవి నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్లో ఉంది, చాలా ఇంపార్టెంట్. సుందర్బన్స్ నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్. తర్వాత పశ్చిమ కనుమలు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళలో వ్యాప్తి చెంది ఉన్నాయి. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది, 2014లో యునెస్కో గుర్తించింది. ఇవి మనకు యునెస్కో గుర్తించినటువంటి ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక ప్రదేశాలు. ఇక హొయసాల టెంపుల్స్ని కూడా గుర్తించడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని హొయసాల టెంపుల్ కాంప్లెక్స్ను 42వ ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఇందులో చెన్నకేశవాలయం బేలూరులో ఉంది, హొయసాలేశ్వరాలయం హాలీబేడ్లో ఉంది, కేశవాలయం సోమనాథ్పూర్లో ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో యునెస్కో గుర్తించిన 4 వారసత్వ సంపద హొయసాల ఆలయాలు. గతంలో చూస్తే హంపి, పట్టడకల్, పశ్చిమ కనుమలను యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చింది. ఇవి మనకు ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ యునెస్కోకు సంబంధించి. మరి ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.